హాయ్ గైస్, దిస్ ఈజ్ వసంత్. ఈరోజు మ్యాచ్ చూసుకున్నట్లయితే మ్యాచ్ నెంబర్ 8 హైదరాబాద్ వెన్యూలో జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఒకసారి మనం గతంలో రెండు టీంలు కూడాను ఓడిపోయి వస్తున్నాయి. సో ఈ మ్యాచ్ చాలా టఫ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా టైట్ ఫైట్ అయితే నడుస్తుంది. ఒక పక్క ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ, మరోపక్క హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ, అలాగే వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ కూడాను చాలా బాగుంది. బట్ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అందరూ కూడాను రోహిత్ శర్మనే క్యాప్టెన్గా ఉండాలని కూడా భావిస్తున్న పరిస్థితి. ఇప్పుడైతే ఒకవేళ చేంజెస్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. ముంబై క్యాప్టెన్ నుంచి హార్దిక్ పాండ్యా నుంచి రోహిత్ శర్మకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ మ్యాచ్లో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో డెఫినెట్లీ దాన్ని మనం ఈవినింగ్ అయితే చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఈ రెండు టీమ్స్కి కూడాను ఈ యొక్క మ్యాచ్ చాలా టఫ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ వెన్యూ అంటే చాలా బాగుంటుంది, బ్యాటింగ్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చేజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ చేజ్గా ఉండబోతుంది. సో మనం ఒక్కసారి ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఎస్ఆర్హెచ్ ఒక్క చేంజ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మనం ఒకసారి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే మయాంక్ అగర్వాల్, అలాగే రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సన్, ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా అభిషేక్ శర్మని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ టీం అయితే చాలా బలంగా కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ టీం. అట్ ద సేమ్ టైం హోమ్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇక ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమన్దీర్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా, ములానీ, కోయిట్జీ, బుమ్రా, లూకుడ్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకున్నట్లయితే బ్రివిస్, మనకి లాస్ట్ మ్యాచ్లో బ్రివిస్ చాలా బాగా ఆడాడు. అలాగే లాస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్ కూడాను అభిషేక్ శర్మ చాలా బాగా ఆడారు. ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్ కొంత ఇంపాక్ట్ చూపించారు మ్యాచ్కి. సో డెఫినెట్లీ చాలా త్రుటిలో తప్పిన మ్యాచ్, రెండు కూడా గెలవాల్సిన మ్యాచ్లు, ఇద్దరు ఓటమి పాలై డెఫినెట్లీ ఈ మ్యాచ్కి వస్తున్నారు. ఈసారి మ్యాచ్ అయితే చాలా నువ్వా నేనా అన్నట్లు నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే 21 మ్యాచ్లు ఆడారు. ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లు గెలిస్తే ఎస్ఆర్హెచ్ 9 మ్యాచ్లు గెలిచింది. ఇక ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ టోటల్ అగెనిస్ట్ ముంబై ఇండియన్స్ 200 రన్స్, ఇక లోయెస్ట్ టోటల్ వచ్చేసి 96 రన్స్. అలాగే ఎంఐ హైయెస్ట్ టోటల్ అగెనిస్ట్ ఎస్ఆర్హెచ్ 235 235 రన్స్, అలాగే లోయెస్ట్ టోటల్ వచ్చేసి 87 రన్స్. ఇక పిచ్ రికార్డ్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా 71 మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ 32 టైమ్స్ విన్ అయ్యారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 32 సార్లు విన్ అయిన పరిస్థితి ఈ గ్రౌండ్లో. అలాగే సెకండ్ బ్యాటింగ్ వచ్చేసి 38 టైమ్స్, అంటే చేజింగ్కి ఎక్కువ అనుకూలించే పరిస్థితి అయితే నెలకొంది ఈ గ్రౌండ్ అయితే. ఇక ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే 159. ఇక హైయెస్ట్ టోటల్ ఇదే గ్రౌండ్లో 231 రన్స్, అది కూడా ఎస్ఆర్హెచ్ చేసింది. లోయెస్ట్ టోటల్ 89 రన్స్ డీసీ చేసింది, అది కూడా ఎస్ఆర్హెచ్ మీద 89కి ఆల్అౌట్ అయిన పరిస్థితి అయితే ఉంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ కీలకంగా మారేది టాస్ అని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్లో చేజ్ ఎవరు చేస్తారో వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరైతే టాస్ విన్ అవుతారో వాళ్ళు బ్యాటింగ్కి వెళ్ళకుండా చేజింగ్కి మాత్రం వెళ్తే కనుక వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఫర్ సపోజ్ ఎస్ఆర్హెచ్ కనుక టాస్ విన్ అయితే డెఫినెట్లీ చేజింగ్కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది, హోమ్ అడ్వాంటేజ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొకటి ఇంకోటి ఏంటంటే ముంబై ఇండియన్స్ డెఫినెట్లీ కొంత హాట్ ఫేవరెట్గా ఉందంటే కంపేర్ టు ఎస్ఆర్హెచ్ టీం కొంత ముంబై హాట్ ఫేవరెట్గా ఉంది. కాబట్టి ఈ రెండింటి మధ్య అంటే ముంబై ఫేవరెట్గా ఉంది ఇక్కడ, అలాగే ఎస్ఆర్హెచ్కి రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటి టాస్ అడ్వాంటేజ్, రెండు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్. ఇక ఒకవేళ ముంబై కనుక టాస్ గెలిస్తే వాళ్ళు చేజింగ్కి వెళ్తే ఒక భారీ స్కోర్ అయితే పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే హైదరాబాద్ మీద హైయెస్ట్ టోటల్ చేసింది కూడా ముంబై ఇండియన్సే. కాబట్టి డెఫినెట్లీ హైదరాబాదు ఒకవేళ టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి వెళ్తే కనుక 220 రన్స్ ప్లస్ చేయాలి. అప్పుడు చేజింగ్కి కొంతమేర అనుకూలంగా ఉండే అవకాశం లేదు. బట్ ఎలాగో ఎస్ఆర్హెచ్కి బౌలింగ్ స్ట్రాటజీ ఎక్కువ ఉంది కాబట్టి, బౌలింగ్ టీం కాబట్టి, అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ చేంజెస్తో మార్పులు చేర్పుల్లో భాగంగా బౌలింగ్ అట్ ద సేమ్ టైం బ్యాటింగ్ కూడా బాగుంది కాబట్టి ఎస్ఆర్హెచ్కి కొంతమేర అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఈ మ్యాచ్లో ఎవరైతే టాస్ విన్ అవుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం, ప్రెడిక్షన్ కోసం డెఫినెట్లీ కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.